చెప్తానండి ఇవాళ ఒక నిమిషం కాదు వెంకటేశ్వరరావు పాయింట్ ఒకటే వడ్డెర కమ్యూనిటీ గురించి వెంకటేశ్వర గారు ఒపీనియన్ తర్వాత మిగతా కమ్యూనికేట్ చేద్దాం. వెంకటేశ్వర గారు కౌంటర్ వచ్చింది, మీరు జేహో బీసీ అన్నదానికి బీసీ డిక్లరేషన్ కి వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ కౌంటర్ విన్నారు కదా, సమాధానం ముందుగా మీకు అలానే భర్త గారికి నమస్కారం, వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. ఏం కౌంటర్ ఇస్తారండి వాళ్ళు? ఏం కౌంటర్ ఇస్తారు? ఏదో పాపం భర్త గారు ఏదో ఉడికిపోతుంది అన్నాడు. ఏంటి ఉడికిపోయేదానికి? ఎందుకు ఉడికిపోతుంది? వీళ్ళు చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గాడిదలు కాసారని. ఈయనకి ఎందుకు ఉడికిపోతుంది? ఉడికిపోతున్న కారణం ఏంటంటే ఇవాళ జయరామ్ గారు వీళ్ళ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకో పార్టీలోకి. అక్కడ చూస్తారు పార్థసారథి గారు వీళ్ళ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు బీసీలందరూ కూడా వీళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళి తెలుగుదేశంలో చేస్తున్నారు. దానికి ఉడికిపోతుందా మీకు? పాపం అంతకుమించి నాకైతే అర్థం కాల. ఉడికిపోతుందంటే ఉడికిపోవాల్సిందే ప్రజానాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం చేద్దామని దానికోసం ఉడికిపోవాలి. అంతేగాని ఊరకనే జగన్మోహన్ రెడ్డి గారికి పల్లకీలు మోయటానికి కదండి ఉడికిపోవాల్సింది. ఇందాక చెప్తున్నాడు మేము మొయ్యాలని. ఏం మోసాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ చెప్పానండి, ఏ బీసీలను ఎక్కించుకుని మోస్తే ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి జయరామ్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు? ఏ మహిళతో వెళ్ళిపోయాడు? దేనికి వెళ్ళిపోయాడు? దానికి చెప్పానండి, దానికి ఉడికిపోవాలి. ఎందుకు వెళ్ళిపోతున్నారండి? ఇవాళ అక్కడ ఆయన ఒకటే కోరాడు. ఇవాళ సభలో చెప్పాడు. ఏం చెప్పాడు? స్వతంత్రం లేనటువంటి పదం ఉంది నాకు అక్కడ. స్వతంత్రంగా ఎవడైనా సరే మా ప్రాంతంలో అంటారు, ఊరు వడిచిపట్టి పోయినా కానీ స్వతంత్రం ఉండాలిరా బాబు అని అనుకుంటారు. ఆ రకంగా నేను స్వతంత్రం పోయింది నాకు ఎప్పుడో జడ్పీటీసీ చేసి తప్పిపోయినటువంటి వాడిని మళ్ళా ఇవాళ ఈ తెలుగుదేశం గడ్డ మీదకి వచ్చి నేను ఎత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆగండి సార్, ఆగండి. నేను ఎత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏమెత్తావబ్బా నువ్వు ప్రశ్నలు? మీరు ఏదో ఏమెత్తారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపన్యాసం వినే ఓపిక లేదు. నేను ఎత్తిన సమాధానం నీకు ఓపిక లేదు. నీకు ఓపిక ఎందుకు? నేను చెప్తున్నా నువ్వు చేసిన ప్రశ్నలుగా చెప్తున్నాను. ఎంతమంది ఉన్నారు రెడ్లు ఈ రాష్ట్రంలో? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎన్ని సీట్లు ఇచ్చారు? దాన్ని మాట్లాడు, దాని గురించి మాట్లాడబ్బా. నువ్వు కూర్చున్న సాట మాట్లాడుకుంటే ఎదురు గురించి మాట్లాడుతు. నువ్వు ఏం నువ్వు ప్రశ్నలు వెంకటేశ్వర గారు భరత్ అడిగేది క్వశ్చన్ వినండి. భరత్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆర్ వాట్ ఎవర్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన కలిపిన కూటమో ఫ్రెష్గా ఇప్పుడు అధికారం కోసం అది ప్రజల దగ్గర రావట్లేదు కదా. ఆల్రెడీ అధికారంలో చాలా కాలం ఉన్నారు కదా. అప్పుడు చెయ్యింది ఏంటి? అప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామని అనటంలో అర్థం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కమాన్ వెంకటేశ్వర గారు. వైనాట్ సార్, వైనాట్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా? రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటుందా? మార్చుకుంటూ వెళ్తాం కదా. ఏ భరత్ గారు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? భరత్ గారు రాజకీయాల్లో ఎప్పుడు వచ్చారండి? ఏ అనాథగా ఉన్నాడా? ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాడా? లేడు కదా. అది తప్పది. అది తప్పు. పరిస్థితులను బట్టి వెళ్తూ ఉంటాం. పస్స ఉందా లేదో నేను చెప్తానండి. ఏమేదో బీసీ రాజ్యసభ ఇచ్చారంటే కొత్త వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు మోపిదేవి వెంకటరమణ గారిని, పిల్లి సుభాష్ చంద్రబాబు గారిని కొత్త వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు కొత్త వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఉన్న వాళ్ళకి మంత్రులను తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టి ఏది ఇచ్చేసాము ఎవరికి ఇచ్చావు? నేను చెప్తున్నాను సార్, ఎందుకు ఉడికిపోవాలి? ఉడికిపోవటం కాదు నేను చెప్తానండి. వాళ్ళ మేనిఫెస్టో చెప్తానండి. వాళ్ళ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో చెప్తానండి సార్. మీ మేనిఫెస్టో భర్త గారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏం చేశారు చెప్పండి? మీరు మీ మేనిఫెస్టోలో మీరు ఏం చేశారు చెప్పండి? ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్లతో 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఖర్చు చేస్తారని చెప్పింది. వాళ్ళు చేయలేదు. మనం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 15,000 కోట్లు చొప్పున 75,000 కోట్లు చేస్తున్నారు. 75,000 కోట్లు ఏం చేసావా? 75,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టావు? రూపాయి నువ్వు చెప్పండి. ఇప్పుడు అదే 75,000 కోట్లు అనేది అప్పుడు
జగన్ చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు అదే తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పుడు చెప్తుంది 1,50,000 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తామని. అధికారంలో ఉన్నప్పుడు 10,000 కోట్లు చేయలేదు, చేశారా లేదా అనేది మీరు చెప్పాలి. చేయలేదు అంటున్నారు, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నారు. భరత్ గారు అన్న, నేను ఒక్కటి చెప్తానన్న, అప్పుడు మీ బడ్జెట్ ఛానల్ సార్, ద్వారా అప్పుడు బడ్జెట్ అంతా, నేను బడ్జెట్ అంతా. సూటిగా ప్రశ్నలు ప్రశ్నిస్తా. ఒకసారి ఆగండి, మీరు ఆగండి స్వామి. మీ ఛానల్ ద్వారా అక్కడ ఎవరున్నాడు తెలుగుదేశం నాయకుడో జనసేన నాకు తెలియదు, కానీ సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఒకటే పాయింట్ టు పాయింట్ మాట్లాడమనండి. ఇవాళ మేము ఇచ్చే బీసీ సీట్లు, మేము ఎన్ని బీసీ సీట్లు, ఎంతమందికి బీసీలకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నాం, ఎంతమంది బీసీలకి ఎంపీ సీట్లు ఇస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు మాతో సమానంగా పోటీ పడి బీసీ సీట్లు ఇవ్వగలడా? ఇది ఫస్ట్ డిక్లరేషన్ వాళ్ళని తేల్చుకోమనండి. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఇవాళ గతంలో 10,000 కోట్లకి దిక్కుమొక్కు లేదు, ఇవాళ తీసుకొచ్చి 1,50,000 కోట్లు ఇస్తాడట. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు ప్రజలు నమ్మినట్టే. ఇప్పుడు ఆయన 3 సిలిండర్లు మహిళలకి ఇస్తానని చెప్తున్నాడు. 3 సిలిండర్లు కాదు కదా, 30 చెరువులు నీళ్ళు తాగిస్తాడు ఆ మహిళలకి. ఇవాళ నేను ఇంకో అంశం చెప్తున్నానన్న, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మేము చేయూత, ఆసరా, లేకపోతే అమ్మఒడి, ఇలా మేము పథకాలన్నీ తీసుకుంటే అందులో 100% ఉన్నవాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే. ఇవాళ మేము డీబీటీ ద్వారా, ఇంకా మీరు ఇస్త్రీ పెట్టలో లేదా కుట్టు మిషన్లో ఇవన్నీ, ఒకవేళ ఒక ఇస్త్రీ పెట్టి 5,000కి నిజంగా రేట్ ఉంటే దాన్ని 15,000, 20,000 వేసుకుని కాంట్రాక్టర్లు దొబ్బుకు తిన్నారు తప్పితే, ఈ 5,000 రూపాయలది నాసి రకం తీసుకెళ్ళి ఆ ప్రజలకి, బీసీ ప్రజలకి ఇచ్చారు. అంటే మేము ఎప్పుడు ఈ పనిముట్లతోనూ ఇంకా మేము ఈ పనులే చేసుకోవాలా? మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవకూడదా? మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు తయారు కాకూడదా? అంటే ఇస్త్రీ పెట్టులు పెట్టుకుని ఇంకా మేము ఇస్త్రీలు చేసుకుంటూ కుట్టు పెట్టులు పెట్టుకుని ఇంకా మేము కుట్టుకుంటూ మేము ఇంకా ఉడికిపోతుంది కదా. ఎలాంటి సార్, భరత్ గారికి ఉడికిపోతుంది కదా, ఉడికిపోతుంది కదా. నేను ఒకటే అడిగాను, మీ మేనిఫెస్టో మీరు చెప్తారు కదా, మీ నాయకుడు మా మేనిఫెస్టోలో భగవద్గీత, ఖురాను, బైబిల్ అని మీరు చెప్పారు. 75,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు. ఈ మీకు 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 2 నెలలు ఉంది. ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? ఒకటే మాట, మేము రేపు వచ్చిన తర్వాత పెడతాను. 75,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఒక మాట చెప్పగలుగుతారా? 75,000 చెప్పండి. జగనన్న తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇచ్చాడు. మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇవ్వగలుగుతాడా? బీసీకి రాజమండ్రి పార్లమెంట్ ఇవ్వగలుగుతాడా? అరే బాబా, సీట్లు మారటము వదిలేసాయబ్బా. అప్పుడు స్వతంత్రం దగ్గర నుంచి రాజమండ్రి అట్లాగా లేదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజమండ్రి అట్లా లేదులే. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజమండ్రి అట్లా లేదు. భరత్ గారు సీటు గురించి వదిలేసాబ్బా. నీకు సీట్ ఇస్తే బీసీలు మొత్తం అయిపోయారా? నీకు సీట్ ఇస్తే బీసీలు మొత్తం అది భరత్ గారు చెప్తానండి, నువ్వు ఎంపీ అయిన తర్వాత, మీరు ఎంపీ అయిన తర్వాత మీ కుల వాళ్ళకి ఎంతమందికి నువ్వు న్యాయం చేసి చెప్పు. కాదు, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నీ వయసు గౌరవం ఏమని, గౌరవం ఇచ్చి పుచ్చుకో. చెప్తాను.